అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఉండాలండి. ఈరోజు వీడియోలో మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న మనస్పర్ధలు అనేవి ఏవైతే నడుస్తున్నాయో ప్రజెంట్, మరి అవన్నీ మీకు దూరం అవుతాయో ఫ్యూచర్లో, అండ్ మళ్ళీ మీ పర్సన్ మీరే కావాలని చెప్పేసి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా, వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీతో పర్మనెంట్గా ఉండడం అనేది జరుగుతుందా, లేదు అని అంటే మళ్ళీ అలాంటి ఇష్యూసే జరిగి మళ్ళీ మీరు ఏమైనా దూరం అవుతారా? సో ఇవన్నీ కూడా మనము ఈ రీడింగ్లో యూనివర్స్ ద్వారా ఆన్సర్స్ అనేది తీసుకుందామండి. అండ్ నాకు మెసేజ్ చేస్తున్నా, లైక్ చేస్తున్నా, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా గ్రాటిట్యూడ్ అండి. మీరు చేసే ఈ ఎంకరేజ్మెంట్ నాకు రోజు కూడా ఇంకా ఎక్కువ బూస్ట్ అనేది ఇవ్వడము. ఓకే, నాకు చాలా పాజిటివిటీ, మీ ద్వారా కూడా నాకు ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. అలాగే నేను ఇచ్చే రీడింగ్ ద్వారా కూడా మీకు ఒక మంచి హీలింగ్ వచ్చేసి మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఈ ఆన్సర్స్ ఏదైతే ఉందో, ఫ్యూచర్ ఆన్సర్స్ కూడా మీకు రెజనేట్ అయ్యి మీ లైఫ్లో కూడా ఒక పాజిటివిటీ అనేది ఎప్పుడూ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకొని మీకు ఈ రీడింగ్ అనేది ఇస్తున్నానండి. అండ్ కొత్త వాళ్ళు కనుక ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ కూడా బాగా పెడుతున్నారు, నాకు వాట్సాప్లో కూడా మెసేజెస్ పంపిస్తున్నారండి. నా రీడింగ్కి చాలామంది రెజనేట్ చేసుకుంటున్నారు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానికి నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు ఈ రీడింగ్లో అసలు మీకు మీ పార్ట్నర్కి ఉన్న మనస్పర్ధలు అనేటివి ఉంటాయా, అలాగే ఉంటాయా, లేకపోతే అంటే ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తాయా అనేది మనం ఈ రీడింగ్లో చూద్దామండి. ఇది వచ్చేసి కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. అంటే మీ పర్సనల్ రీడింగ్, మీ లైఫ్కి సంబంధించిన రీడింగ్ మీకు కావాలంటే కనుక మీరు మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్కి సంబంధించిన లైఫ్ సిచ్యువేషన్స్ని బట్టి మీకు రీడింగ్ అనేది ఇవ్వబడుతుందండి. ఓకేనా? సో నేను నా వాట్సాప్ నెంబర్ కూడా నేను మీకు మెసేజ్ చేస్తాను. ప్లీజ్ మీరు దానికి మెసేజ్ చేస్తే కనుక నేను తప్పకుండా మీకు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఇస్తానండి. ఓకే, సో ప్రస్తుతం అండి మీకు మీ పార్ట్నర్కి మనస్పర్ధలు అనేటివి నడుస్తున్నాయి కదా. సో ఈ మనస్పర్ధలు అనేటివి సపరేషన్ దాకా తీసుకెళ్ళాయి, వేరే లైఫ్లోకి వెళ్ళిపోయేలాగా చేసేసాయి. అసలు మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ప్రజెంట్ అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అనేది కూడా మనం ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందామండి. ఇది మన ప్రజెంట్ రీడింగ్ అండి. సో ప్రజెంట్ అసలు మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అనేది కూడా ఈ రీడింగ్లో చూసుకుందాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళు అసలు వీళ్ళని గుర్తు చేసుకుంటున్నారా, వీళ్ళు ఆలోచిస్తున్నారా, కరెంట్ అసలు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లలో ఉన్నారు, వీళ్ళు కష్టపడుతున్నారా, ఆనందంగా ఉన్నారా, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మా వ్యూవర్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టారు, బ్లాక్ చేసేసారు, వీళ్ళు మాట్లాడినా కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో చాలా 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 సపరేషన్లోనే కనిపిస్తున్నారండి అందరూ. సో మీరు కరెక్ట్గా నాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, కొంచెం కష్టపడుతున్నారండి, చెప్తాను మీకు. ఎస్, సో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. చూద్దాము మీ పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి. మీకున్న మనస్పర్ధలకి కారణం సపరేషన్. సో అతను, మరి మీ పార్ట్నర్, అతను కానీ ఆమె కానీ, మరి ఇప్పుడు ఈ లైఫ్లో వీళ్ళు కరెంట్ వాళ్ళు ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారా, ఎలా ఉందనేది చూద్దాం. సో ఇక్కడ మీకు 10 ఆఫ్ వ్యాండ్స్, సో ఇక్కడ మీకు 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో ఇక్కడ మీకు ఆనందమైన కార్డ్ అనిపిస్తే మీరు అనుకోవచ్చు ఇది యాక్చువల్గా వాళ్ళ లైఫ్లో అన్హ్యాపీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. సో 10 ఆఫ్ కప్స్ వచ్చింది. ప్రజెంట్ అండి మీ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్. సో 8 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. అలాగే ఇక్కడ మనకి 9 ఆఫ్ కప్స్, సో 9 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. అలాగే ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ కూడా కనబడుతుందండి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. సో ఇక్కడ కూడా కొద్దిమంది మూవ్ ఆన్లో కూడా కనిపిస్తున్నారండి. చూద్దాము. సో ఇది మీ కరెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి ఎలా ఉన్నారు ఏంటి అని అంటే, వీళ్ళు ఐ థింక్ బాధ అయితే పడుతున్నారండి, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో రిగ్రెట్ అంటే మనస్తాపం అండి. మనస్తాపం, ఇప్పుడు ఇందాక మనస్పర్ధలు ఏవేవైతే వచ్చాయో మీకు మీ పార్ట్నర్కి, ఎలాంటి గొడవలు వచ్చాయో, ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల మీరు మీ పార్ట్నర్ దూరం అయ్యారో అవన్నిటిని వీళ్ళు తలుచుకొని ప్రస్తుతం అయితే వీళ్ళు చాలా బాధపడుతున్నారండి. ఈ కార్డులో మీకు తెలిసిపోతుంది కదా. సో ఇది వచ్చేసి మీకు 10 ఆఫ్ వ్యాండ్స్. వ్యాండ్స్ అని అంటే మనకి ఇది కంప్లీట్గా మీ పార్ట్నర్ మీ వైపు పాజిటివ్గా
ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. దానికి కారణం వీళ్ళు వెళ్ళిన కర్మ సిచ్యువేషన్ అండి. అంటే వీళ్ళు మిమ్మల్ని వదులుకోవడం అనేది ఒక కర్మనండి. కర్మ అనేసి వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మీతో ఉన్నప్పుడు ఇలా ఉన్నారా, లేరు కదా. సో మీతో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి ఏదైతే విలువ ఉండాలో, ఎలాంటి గౌరవం ఉండాలో, ఎలాంటి కేరింగ్ ఉండాలో, ఎలాంటి సపోర్ట్ ఉండాలో, ఫైనాన్షియల్గా కానివ్వండి, మామూలుగా మీకు మోరల్గా కానివ్వండి, అన్ని విధాలుగా వీళ్ళకి ఒక పాజిటివ్ లైఫ్ అనేది ఉండేది మీ వల్ల. సో అవన్నీ కూడా ఇప్పుడు తలుచుకొని వాళ్ళు బాధపడటము, రిగ్రెట్ ఫీల్ అవ్వడము, అన్నీ కోల్పోయినట్టుగా. అంటే మీతో ఉన్నప్పుడు ఏదైతే లైఫ్ ఉందో అది కంప్లీట్గా డిజాస్టర్ అయిపోయి ప్రస్తుతం వాళ్ళు మళ్ళీ మీ వైపు చూసేలాగా, మీ ఆలోచనలు వచ్చేలాగా వీళ్ళ పరిస్థితులు అనేటివి ప్రస్తుతం నడుస్తున్నాయి. వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మీ వైపే నడుస్తున్నాయని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మీకు ద మూన్ కార్డు కూడా అండి. ఇక్కడ నాకు తెలిసి ఎక్కువ మంది వృషభ రాశి, వృశ్చిక రాశి, లేదంటే సింహరాశిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా, మీనరాశి కూడా అండి, మీనరాశిలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు లేరా అంటే లేరని కాదండి, ఎక్కువగా మేజర్గా సపరేషన్లో ఉన్న వాళ్ళు ఐదర్ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఈ రాశులలో ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళు వచ్చేసి వీళ్ళది మూన్ సైన్ అండి, ద మూన్ సైన్. సో వీళ్ళు ఎక్కువగా బాధపడటం జరుగుతుంది, ఒంటరిగా ఉన్నారు, ఒంటరి జీవితమే గడుపుతున్నారండి. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇది కంప్లీట్గా ఒక ఒంటరి జీవితము, ఒంటరి పోరాటము, ఒంటరిగా ఉండి బాధపడటము, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి షేర్ చేసుకోలేక, మీలో మీరే కుమిలిపోతూ, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీ లోపలే మీరు కుమిలిపోతూ బాధపడుతూ ఎటు తోచని సిచ్యువేషన్లలో మీరు ఉన్నారు. అండ్ అలాగే చూడండి, ఇక్కడ నైట్స్ వస్తే మాత్రం మీకు ఒక నరకం అండి. ఎందుకంటే ఒకటి నిద్ర పట్టదు, ఆలోచనలన్నిటినీ పక్కకు పెట్టేసి మీ పని మీరు చేసుకుందాము అనుకున్నా అది జరగదు. అవే ఆలోచనలు మిమ్మల్ని మరీ గుర్తు చేస్తూ మిమ్మల్ని నిద్రలేమిలోకి తీసుకెళ్లడము, మిమ్మల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్లడము, మిమ్మల్ని ఏడిపించడము, ఆ ఆలోచనలతోనే మీరు కంప్లీట్గా ఒక నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ ఇద్దరికి వైపు కూడా ఇదే మీకు సిచ్యువేషన్స్ అనేది ఉన్నాయండి. మీ పార్ట్నర్ వైపు కూడా ఇవే ఎందుకు ఉన్నాయంటున్నానంటే ఇక్కడ చూడండి, కంప్లీట్గా మీ వైపు వీళ్ళ ఆలోచనలు అన్నిటి వెళ్తున్నాయి. మోసపోయారని, లేకపోతే చీట్ చేశాను నేను అని చెప్పేసి రిగ్రెట్ అవ్వడము, ఇవన్నీ కూడా అండి. కంప్లీట్గా మీ పార్ట్నర్ అయితే ఒక నెగిటివ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు, ఇక్కడ కష్టపడుతున్నారు. అదే చెప్తున్నాను కదండి, ఇక్కడ ఫస్ట్ మనకి యూనివర్స్ నుంచి వచ్చిన కార్డ్ ఇదే. సో ఇక్కడ ఏంటంటే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. అంటే ఈ ఆలోచనల నుంచి, ఈ బాధల నుంచి బయటపడటానికి, మీ ఆలోచనల నుంచి బయటపడటానికి వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారండి. అన్నీ మర్చిపోయి మళ్ళీ ఉండడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వీళ్ళ వల్ల అవ్వట్లేదండి. వీళ్ళు ఎంత దాచుకోవాలనుకున్నా, ఎంత బాధను దిగవింపుకోవాలనుకున్నా, ఎంత మిమ్మల్ని మర్చిపోవాలన్నా కూడా వీళ్ళు మర్చిపోలేక ఇబ్బంది అయితే పడుతున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ అండి మామూలుగా మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు ఈవెన్ 9 ఆఫ్ పెంటికల్స్ అండి, సారీ 8 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ వీళ్ళు వాళ్ళ పనులలో వీళ్ళు నిమగ్నమై ఉన్నా కూడా, అంటే వీళ్ళ లైఫ్లో వాళ్ళు కెరీర్ పరంగా మేబీ వెళ్ళిపోయి ఉంటారండి. కొద్దిమంది ఏంటంటే మీతో సపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్యారియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆ జీవితంలోనే ఉండాలని ప్రయత్నిస్తున్నా కూడా, అక్కడ ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళకి మీ ఆలోచనలేనండి. కంప్లీట్గా మీ గురించి ఆలోచనలు చేస్తూ కూడా వీళ్ళు అదే ఆలోచనల్లో గడుపుతూ పనిపైన కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా మీ పైన ఆలోచనలు, ఎక్కడ వర్క్ చేసినా కూడా మీ ఆలోచనలతోనే వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. మీ ఫీలింగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయండి, మీతో జరిగిన క్షణాల గురించి, మీతో గొడవలు కానీ, మీతో మంచిగా ఉన్న క్షణాలు కానీ, ఏవైనా సరే 24/7 వీళ్ళు ఆలోచనలు అయితే చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. మోస్ట్లీ కొద్దిమంది మేజర్గా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ మాటలు విని, వాళ్ళే కరెక్ట్ అనుకొని, వాళ్ళతో ఉంటే వీళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒక డెవిల్ ఎనర్జీలోకి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగిందండి. ఇది కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో చేసుకున్నట్టు, వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటున్నట్టుగా కరెక్ట్గా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. సో చాలామంది కూడా చెప్పుడు మాటలు వినడమో, లేదనంటే మిమ్మల్ని అపార్థం చేసుకొని వాళ్ళే కరెక్ట్ అని అనుకోవడమో, లేదనంటే కొద్దిమంది వీళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వీళ్ళ అందానికి కానీ, వీళ్ళ మాటలకి కానీ, వీళ్ళ చేతులకి కానీ ఏదో ఒకటనండి, ఏదో విధంగా వీళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇది కంప్లీట్గా ఒక డెవిల్ ఎనర్జీలోకి వీళ్ళు వెళ్ళడం అనేది జరిగిందండి. ఒక నెగిటివ్ లైఫ్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నదైతే కంప్లీట్గా నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి కూడా వీళ్ళకి అర్థం అవుతుందండి. కాకపోతే వీళ్ళు బయటపడలేకపోతున్నారు. అయితే ఏదైతే మీరు వాళ్ళు బాగుంది అని అనుకుంటున్నారో, ఈ లైఫ్ అంతా ప్రస్తుతం ఇట్లా ఉందండి. అంటే మీతో విడిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి, ఇవన్నీ నెగిటివ్ కార్డ్స్ అండి. కంప్లీట్లీ
నెగిటివ్ సిచ్యువేషన్స్. ఇక్కడ మిమ్మల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఏం చేసినా కూడా మీరే గుర్తొస్తున్నారు. ఇక్కడ ఈ బంధం నుంచి వీళ్ళు బయటపడలేకపోతున్నారు. ఇక్కడ రిగ్రెట్ ఫీల్తో అయితే ఇంకా అసలు వాళ్ళు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక ద మూన్, నిద్ర కూడా సరిగ్గా పోలేకపోతున్నారు. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా నెగిటివ్ థాట్స్. యాక్చువల్గా అసలు లైఫ్లో వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కోరుకునేది ఏంటి అంటే, చూడండి ఇక్కడ ప్రజెంట్ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే రీయూనియన్ అండి. ఇక్కడ వీళ్ళు ఏమంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి, న్యూ బిగినింగ్ చేయాలి, ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఆ న్యూ బిగినింగ్ లైఫ్లోనే వీళ్ళకి ఒక ఆనందం అనేది ఉంటుందని చెప్పేసి వీళ్ళు వెళ్ళాలి, ఆ లైఫ్ స్టార్ట్ చేయాలి. ఈ లైఫ్ నుంచి అయితే ప్రస్తుతం ఉన్న లైఫ్ నుంచి బయటపడాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారండి. బయట పడితేనే బాగుంటుంది మా జీవితం అని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి, లైఫ్ టైం కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే ఎక్కువగా ఇప్పుడున్న జీవితంలోకి నుంచి బయటపడి మన జీవితాన్ని సెటిల్ చేసుకోవాలి. కంప్లీట్గా మనము ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడే ఉండి పర్మనెంట్గా, అంటే ఇప్పుడున్న జీవితం నుంచి బయటపడి ముందు లాంగ్ టర్మ్గా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఎక్కువగా అయితే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అండి, ఇదిగోండి ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ అని అంటే ఇక్కడ మనకి 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్ అంటే ఈ ప్రేమ, సంతోషము, ఈ హ్యాపీనెస్, ఈ ఎఫెక్షన్, లవ్ ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీతో తప్ప వేరే ఇలాంటి రిలేషన్షిప్స్లలో ఉండదు. ఇలాంటి రిలేషన్షిప్స్లలో ఉండదు అని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకున్నారండి క్లియర్గా. సో దానివల్ల ఏంటంటే రీయూనియన్ అనేది వీళ్ళు కూడా కోరుకుంటున్నారండి. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రస్తుతం అంటే రీయూనియన్, మళ్ళీ ఈ ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళాలి. పెళ్ళైన వాళ్ళైతే కనుక ఈ ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళాలి, మళ్ళీ నా జీవితంలోకి నేను తిరిగి వెళ్ళి మళ్ళీ సంతోషంగా ఉండాలి, ఇది జరగాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అన్మ్యారీడ్ వాళ్ళైతే కూడా మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఆలోచనలలో ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గర రావడానికి. వీళ్ళకి మొహం లేదని చెప్పొచ్చండి. సో కంప్లీట్గా వీళ్ళకి ఒక ఏమంటారండి, జ్ఞానోదయం అయింది ఇప్పుడు వాళ్ళకి. ఏది జీవితము ఏది కాదు అనేది జ్ఞానోదయం అయిన తర్వాత కూడా వీళ్ళు మీ దగ్గర రావడానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలామంది. ఇది మీరు కామెంట్లు పెట్టకండి, అదేం లేదు మేడం వాళ్ళు సంతోషంగా ఉన్నారు, థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు, అది ఇది అని అంటున్నారు కదా. ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది మోస్ట్లీ ఒక 60 to 70% వాళ్ళ లైఫ్లలో జరిగే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఈ రీడింగ్. ఒకవేళ మీ లైఫ్లో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్ అట్లా లేదు, వాళ్ళు ఇలాగ ఇంత హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటే దీన్ని మీరు రివర్స్ రీడింగ్గా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అంటే రివర్స్ రీడింగ్ అని అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇలాగ హ్యాపీగా ఉన్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే నిజంగా మీకు నమ్మకం ఉంది, మీ పార్ట్నర్ చాలా ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళు, మీతో చాలా కేరింగ్గా, మిమ్మల్ని తప్ప వేరే ప్రపంచం లేకుండా బతికిన వాళ్ళు, ఎవరి మాటలో వినో లేకపోతే ఎవరికో అట్రాక్ట్ అయ్యో లేకపోతే డబ్బులకు అట్రాక్ట్ అయ్యో అయిపోయి వీళ్ళు బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఇబ్బంది పడే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది. అండ్ ఇది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇదే కోరుకుంటున్నారు, ఈ లైఫ్ కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలండి. రిగ్రెట్ ఫీల్ అవ్వడం అనేది ఏంటంటే మనస్తాపం అండి. వీళ్ళకి ఏంటంటే రావడానికి కొంచెం ఈగో, కొద్దిమందికి ఈగో కూడా ఉంటుంది కదా, ఈగో ఉంటుంది, బాధ ఉంటుంది, రావాలని అనిపిస్తుంది కానీ రావాలంటే కొంచెం ఈగో కూడా అడ్డొస్తుంటుంది అనమాట. ఈ ఓవరాల్గా మీరు ఇప్పుడు చూసుకుంటే కరెంట్ మీ పార్ట్నర్ పరిస్థితి బాగాలేదని మీకు క్లియర్గా అర్థమైపోయింది కదండి. ఓకే, సో ఇది ప్రజెంట్ మీ పార్ట్నర్ పడుతున్న బాధలండి. ఓకే, ఈ మనస్పర్ధలు అనేటివి మరి దూరం అవుతుంటాయా? మరి మీరు మీ పార్ట్నర్ ఎన్నో విషయాలలో దూరం అయ్యారు, ఏవో జరుగుంటాయి మీ లైఫ్లో సంఘటనలు. మేబీ మీ పార్ట్నర్ మనసు మార్చుకోకపోవడము, మీరు కూడా చాలా వరకు థర్డ్ పార్టీ ఎక్కువ కనపడుతుందండి ఇక్కడ. సో థర్డ్ పార్టీ అని అంటే మేబీ ఇన్లాస్ వాళ్ళు కూడా అయి ఉంటారు. సో థర్డ్ పార్టీ కూడా కనపడుతుంది. వాళ్ళు ఇమోషనల్గా వాళ్ళని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళది ఎక్కువ కనిపిస్తుంది నాకు. సో చూద్దామండి మరి యూనివర్స్ మీకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు. యాక్చువల్గా ఈ మనస్పర్ధలన్నిటికీ అసలు కారణాలు ఏంటి కూడా మనం చూద్దామండి. ఈ మనస్పర్ధలకి కారణాలు ఏంటి, ఎందుకంటే మీకు తెలుసు, అయినా కూడా నేను మీకు ఒక చిన్న ఏమంటారండి రివైండ్ చేస్తాను, మళ్ళీ మీకు రివైండ్ చేస్తాను. సో యూనివర్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. ఈ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్కి వీళ్ళకి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి, వీళ్ళిద్దరు ఎందుకు అంత దూరం అయ్యేంత సిచ్యువేషన్స్ వీళ్ళకి ఏం జరిగాయి, వీళ్ళ లైఫ్లో మనస్పర్ధలు అనేవి ఏమున్నాయి. రివైండ్ అంటే ఏంటంటే మనము ఫ్లాష్ బ్యాక్ అనమాట ఇది. సో మీ ఫ్లాష్ బ్యాక్లో కూడా మళ్ళీ తీసుకెళ్తాను నేను. మీ ఇద్దరికి మనస్పర్ధలు అనేటివి అసలు ఎందుకు వచ్చాయి, సో మీకు మీ పార్ట్నర్కి మనస్పర్ధలు అనేటివి ఎందుకు వచ్చాయి, ఎందుకు మీ ఇద్దరు కూడా సపరేషన్లోకి వెళ్ళారు. సో ఎంతో హ్యాపీగా ఉన్న మీ ఫ్యామిలీ ఇప్పుడు స్టక్ ఎనర్జీలో పడిపోయిందండి. అప్పుడు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, చాలా కేరింగ్గా ఉండేవాళ్ళు, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఓకే, మేజర్గా ఒక చేంజ్ అనేది మీ లైఫ్లో జరిగింది.
చూద్దామండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అండి, పాస్ట్లో ఇది మీకు దీని ఏమంటారంటే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో యాక్చువల్గా ఇక్కడ ప్రజెంట్ మనం రీడింగ్ చేసేటప్పుడు మీకు కార్డ్స్ పడ్డాయి కదా, ఇక్కడ థర్డ్ పార్టీ అండి, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ థర్డ్ పార్టీ అనేది సిచ్యువేషన్సే ఉండొచ్చు, లేకపోతే మీ ఈగో ఇష్యూసే ఉండొచ్చు, ఏదైనా సరేనండి. దీనివల్ల ఇమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వల్ల, ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అనుకోవచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్సే ఉండొచ్చు, ఏవైనా సరేనండి. ఇవన్నీ మేజర్గానండి, ఈ రెండు కారణాలు. ఇది మేజర్గానండి. ఇమోషనల్గా అంటే ఒకటి మీరు వదలలేకపోతున్నారు పర్సన్ని. సో ఇది మీకు పాస్ట్లోనండి. ఇది ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే, మీరు మీ పార్ట్నరు ఒకప్పుడు ఒక మంచి లైఫ్ లీడ్ చేశారండి. మనస్పర్ధలకి కారణాలు కూడా మీకు చెప్తాను. సో ఒక మంచి కేరింగ్గా, ఇష్టంగా, ఒకరికొకరు ఇష్టంగా, చాలా సెలబ్రేషన్ మూమెంట్ చూసారు కదా. ప్లస్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాళ్ళండి. మీ ఫ్యామిలీతో, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. అదే అన్మ్యారీడ్ అయితే మీరు మీ పార్ట్నర్ చాలా హ్యాపీ, ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది గడిపారు. ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి మీరంటే కేరింగ్ ఎక్కువ, మీకు మీ పార్ట్నర్ అంటే కేరింగ్ ఎక్కువ, ఒకరికొకరు చాలా ఇష్టపూర్వకంగానే గడిపారండి లైఫ్ని మీరు పాస్ట్లో. కాకపోతే ఇక్కడ మధ్యలో మీకు ఒక మేజర్ మెజిషియన్ కార్డ్ వచ్చింది. ఒక మేజర్ చేంజెస్ అనేది మీ లైఫ్లో వచ్చాయి. ఎంతో ఆనందంగా ఉన్న మీ జీవితంలోకి సడన్గా ఒక చేంజెస్ అనేది వచ్చాయండి. మేజర్గా ఒక కర్మ సిచ్యువేషన్ వచ్చి మీకు కంప్లీట్గా మీ లైఫ్ అనేది నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది ఒక మేజర్ చేంజ్. మెజిషియన్ అంటే మ్యాజిక్, ఒక లైఫ్లో ఒక కంప్లీట్ రివర్స్ అవ్వడం అనండి. మీ లైఫ్లో కంప్లీట్గా ఒక రివర్స్ మోడల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అది ఎందుకు ఏంటంటే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అండి. కంప్లీట్గా ఇక్కడ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ లైఫ్లోకి రావడం. ఒకటి ఇన్లాస్ అయినా ఉండొచ్చు, మీ పరిస్థితులకి కారణాలు. వాళ్ళు మీ గురించి ఏదో నెగిటివ్గా చెప్పడము, మీ మాటల్ని అన్నిటిని కూడా వక్రీకరించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలాంటివన్నీ జరగడము. అలాగే మీ పార్ట్నర్ లైఫ్లోకి వేరే పర్సన్, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ రావడము, వాళ్ళు వీళ్ళని కంట్రోల్లోకి తీసుకొని మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవకుండా చేయడము, ఇవన్నీ సిచ్యువేషన్స్ అనేటివి మీ లైఫ్లో జరిగాయండి. దానికి సంబంధించి మీకు మీ పార్ట్నర్కి గొడవలు జరగడము, మీ కొట్లాటలు, ఇవన్నీ ఏడుపులు. మెయిన్గా ఇప్పుడు పరిస్థితి మొత్తం కూడా ఎలా ఉందండి, ఎంతో హ్యాపీగా ఉన్న మీ లైఫ్, ఎంతో హ్యాపీగా ఉన్న మీ లైఫ్ కంప్లీట్గా ఈ ఇమోషనల్ మోడ్లోకి వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ దిస్ థర్డ్ పార్టీ. సో ఈ విధంగా మీకు జరగడం వల్ల ఇప్పుడు మీరు సపరేషన్లోకి వెళ్ళి మీ మనస్పర్ధలనేది జరిగి మీరు ఒక స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారండి. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎమోషనల్గా మీరు బయటపడలేకపోతున్నారు. ముందుకు వెళ్ళాలో వెనకాల వెళ్ళాలో తెలియక ఇప్పుడు స్టక్ ఎనర్జీలో ఉండి మీరు చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారని ఇక్కడ తెలుస్తుందండి. ఇక్కడ మీ పార్ట్నర్ గురించి ఆయన ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారని మీరు వెయిట్ చేయడము, ఆ పార్ట్నర్ గురించి ఆలోచనలు చేస్తూ, మా పార్ట్నర్ తప్పని మీకు ఇంకా ఏది కూడా వద్దు అనుకొని మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ గురించి ఆలోచనలు అండి, పాస్ట్ ఆలోచనలు అనమాట. సో మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ స్టక్ అయిపోయారండి ఈ కనెక్షన్లో. సో ఇక్కడ ఇమోషనల్గా కూడా మీరు చాలా మంచి కేరింగ్ పర్సన్ అండి. మీరు మంచి కేరింగ్ పర్సన్ అండ్ ఇమోషనల్ పర్సన్ కూడా. మీరు చాలా ఇమోషనల్ పర్సన్ అండ్ ఒకరిని ఇంకా నమ్మామని అంటే వాళ్ళతోనే జీవితం అంతా ఉండాలి అని అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ మీరు. సో మంచి కానీ చెడు కానీ, ఒకవేళ వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే మారి మీ లైఫ్లోకి తిరిగి రావాలని మీరు చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి. ఇమోషనల్గా మీరు కంప్లీట్గా బ్లాక్మెయిల్ అయిపోయారని చెప్పొచ్చు అండి. అంటే ఇమోషనల్గా మీరు కనెక్ట్ అయిపోయారు, ఇందులో నుంచి బయటపడలేకపోతున్నారు. వాళ్ళ ఆలోచనల నుంచి మీకు ఏడుపు వచ్చేస్తుంది, మీకు బాధ అనిపిస్తుంది, ఒక భయం అనేది పట్టుకుంది, ఫ్యూచర్ గురించి భయపడుతున్నారు. వస్తారా లేదా ఒక టెన్షన్లో ఉన్నారు. ఇవన్నీ మీకు ఒక నరకంగానే మీ లైఫ్ ఉందనేసి మనము ఈజీగా ఈ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. ఇది మీ ప్రజెంట్ ఫీలింగ్స్ అండి. నెక్స్ట్ మరి మనస్పర్ధలు, ఈ బాధలు, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కానీ, థర్డ్ పార్టీ రిలేషన్షిప్స్, అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారేచువల్ రిలేషన్షిప్స్ ఏవేవైతే ఉన్నాయో మీ లైఫ్లో మీకు మీ పార్ట్నర్కి మరి మనస్పర్ధలు అన్నిటిని కూడా మరి దూరం చేస్తున్నారా యూనివర్స్? మరి మీ లైఫ్లోకి మళ్ళీ ఒక వెలుగు అనేది వస్తుందా లేదా, ఏం జరుగుతుందనేది కూడా ఈ రీడింగ్ ద్వారా మనం చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అండ్ వ్యూవర్స్, వీళ్ళు ఇద్దరిలో నెక్స్ట్ మీ జరగబోయేది ఏంటి, వీళ్ళ ఫ్యూచర్లో వీళ్ళకి ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి లైఫ్లలో ఎలాంటి చేంజెస్ మీరు తీసుకొస్తున్నారు యూనివర్స్. సో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, వీళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, వీళ్ళ ఇద్దరి ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్ నాకు కరెక్ట్గా ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్, వ్యూవర్స్ ఫ్యూచర్ గైడెన్స్ నాకు కరెక్ట్గా ఇవ్వండి. రిలేషన్షిప్ గురించి ఫ్యూచర్ గైడెన్స్ నాకు కరెక్ట్గా ఇవ్వండి.
గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూద్దామండి మీకు మరి మీ పార్ట్నర్కి ఫ్యూచర్లో అసలు గాడ్ ఏం డిసైడ్. వావ్, వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఇక్కడ చూడండి ఆఫర్ చూసారు కదా, మీకు ఇది చూస్తేనే అర్థమైపోతుంది. నైట్ ఆఫ్ కప్స్ చెప్తానండి, ఇది ఫ్యూచర్ అండి ఇది. ఓకే ఓకే, మ్యారేజ్ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు మీ పార్ట్నర్. ఇదంటే మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం. వెరీ నైస్. ఓకే, జడ్జిమెంట్ కూడా వచ్చిందండి మీకు. కొట్లాటలు గొడవలు కూడా వాళ్ళకి జరుగుతుంటాయి థర్డ్ పార్టీకి. మీకు రీయూనియన్ అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంకొక కార్డు తీస్తానండి. ఎస్, నైస్. సో ఇక్కడ మేజర్గా అండి మీ జీవితాలలో చాలామందికి పాజిటివిటీ అనేది రాబోతుందండి. సో ఇక్కడ ఈ కార్డుకి మీకు చూస్తేనే మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఏంటంటే ఇది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం, మళ్ళీ మీకు ప్రపోజ్ చేసి మీ లైఫ్లోకి తిరిగి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీ పార్ట్నర్ ఒకరికొకరు మళ్ళీ మీ ఎమోషన్స్ షేర్ చేసుకొని మీరు మళ్ళీ మీ లైఫ్లో ముందుకు వెళ్ళబోతున్నారు. సో ఇక్కడ వీళ్ళకి ఈ థర్డ్ పార్టీకి మధ్యలో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక గొడవలు అనేటివి అయితే జరగబోతున్నాయి. మనకి నిన్న రీడింగ్లో కూడా మనం చూస్తాం కదా. సో మీకు ఈ హీలింగ్ ద్వారా డైలీ మీరు ఈ వీడియో చూడడం ద్వారా మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఈ కన్ఫర్మేషన్ అనేది స్ట్రాంగ్ అయ్యే కొద్దీ మీ మైండ్ కూడా స్ట్రాంగ్ అవుతుందండి. దాని గురించి నేను రీడింగ్ మళ్ళీ కూడా మీరు తీస్తున్నప్పుడు మీరు చూడండి, సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీసే కనెక్ట్ అవుతున్నాయి. ఓకే, సో మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న ఈ థర్డ్ పార్టీకి వీళ్ళకి ఖచ్చితంగా అండి మనస్పర్ధలు వస్తాయి. ఇప్పుడు మీ మధ్యలో ఉన్న ఈ మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి అటు షిఫ్ట్ అవుతాయండి, అటువైపు షిఫ్ట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మీ పర్సన్కి కూడా అర్థమైపోతుందండి ఏది రియాలిటీ ఏది అబద్ధము. అసలు ఈ థర్డ్ పార్టీ వీళ్ళని ఎందుకు ఇంత మ్యానిపులేట్ చేస్తున్నారు, వీళ్ళని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని మీ వైపు మాట్లాడనీయకుండా ఎందుకు చేస్తున్నారు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయండి. కొట్టి పాడేయకండి, ఇవి చాలా వరకు ముందు చాలామంది జీవితాలలో ఇవి జరుగుతాయండి. ఓకే, టైం వచ్చే కొద్దీ ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. సో ఇక్కడ మీ పార్ట్నర్ కూడా అర్థం చేసుకుంటారండి. మీ పార్ట్నర్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారంటే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి మీ పార్ట్నర్ వాళ్ళతో ఉన్నప్పుడు ఇప్పుడు గడుపుతున్న సమయాన్ని బట్టి వీళ్ళకి ఇప్పుడు కంప్లీట్గా అర్థమవుతుందండి. వీళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారంటే అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మీ డబ్బును చూసి మీ పర్సన్ వచ్చేసి ఒక మంచి పర్సన్ అండ్ కేరింగ్ పర్సన్ అండ్ వీళ్ళ దగ్గర మేబీ అన్నీ ఉండొచ్చు అండి. అంటే ఫైనాన్షియల్గా కూడా వీళ్ళతో సపోర్ట్ తీసుకుంటున్నట్టున్నారు. సో ఈ ఫైనాన్షియల్ సపోర్ట్తోనే వీళ్ళు ముందుకెళ్తున్నారు ఈ థర్డ్ పార్టీ. సో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమే వీళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా మీ పార్ట్నర్కి కూడా ఒక రియలైజేషన్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా ఒక రియలైజేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ గొడవలు అనేవి కూడా జరుగుతున్నాయి. మేజర్గా మీకు ఎట్లాగైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ మనస్పర్ధలు వచ్చి సపరేట్ అయ్యారో అదే మేజర్ చేంజ్ మళ్ళీ వీళ్ళ లైఫ్లో కూడా జరగబోతుంది. మళ్ళీ దేవుడు ఒక మ్యాజిక్ చేస్తున్నారు, మీ కర్మ అనేది కంప్లీట్ అయిపోబోతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ మ్యాజిక్ జరుగుతుందండి. ఇప్పుడున్న నెగిటివ్ పాజిటివ్ వీళ్ళకు ఉన్నాయో అవన్నీ నెగిటివ్లోకి మారబోతున్నాయి. ఇది మేజర్ చేంజ్ అండి, ఇది మేజర్ ఆర్కన కార్డు. సో ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళిద్దరు కూడా గొడవలు జరిగి వీళ్ళు కూడా సపరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీకు చూస్తే జడ్జిమెంట్ కూడా మీ వైపు వచ్చిందండి. ఇక్కడ జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఎందుకంటే వీళ్ళకు పెద్దల ద్వారా కూడా పంచాయతీలు జరగడము, లేకపోతే లీగల్గా కూడా కొద్దిమంది వెళ్ళడం, లీగల్ ప్రాబ్లమ్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా అయితే ఇక్కడ జడ్జిమెంట్ అయితే మీ వైపే వస్తుందండి. ఓకే, జడ్జిమెంట్ మీ వైపు వస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ కాని వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళు కూడా మేబీ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని మీ లైఫ్ నుంచి దూరం అయి ఉంటారు. సో వాళ్ళు కూడా మళ్ళీ మ్యారేజ్ లైఫ్లోకి వస్తున్నారు. అలాగే పెళ్ళైపోయి సపరేషన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ మ్యారేజ్ బంధంలోకి రావాలని కోరుకుంటున్నారు. సో మీరు ఎంత కేరింగ్గా ఎంత మంచి పర్సనో మీరేంటో అనేది విలువ తెలుసుకొని మళ్ళీ మీ వైపు ఒకప్పుడు మిమ్మల్ని నెగిటివ్గా ట్రీట్ చేసేవాళ్ళండి. బట్ ఇప్పుడు మీరే కరెక్ట్ అనేసి వీళ్ళు అర్థం చేసుకొని మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. అదే హ్యాపీనెస్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే సెలబ్రేషన్ మీరు ఎంత హ్యాపీ ఫ్యామిలీ ఉండేదో అదే సేమ్ మళ్ళీ ఫ్యూచర్లో రాబోతుందని యూనివర్స్ మీకు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ కష్టపడేది ఇది ఏంటంటే అండి, ఇది 8 ఆఫ్ పెంటికల్స్. సో ఈ 8 ఆఫ్ పెంటికల్స్, సో మీ పర్సన్ ప్రతి సిచ్యువేషన్స్ని కూడా మళ్ళీ పాజిటివ్లోకి మార్చుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి. మళ్ళీ కూడా వీళ్ళ ఆలోచనలు చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి. ఫ్యూచర్లో కూడా వీళ్ళన్నీ అర్థం చేసుకొని పరిస్థితులను అన్నీ సెట్ చేస్తారండి. వాళ్ళు ఎవరైతే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీలోకి వెళ్ళిపోయారో లేకపోతే మీ నుంచి సపరేషన్లోకి వెళ్ళారో మీ పార్ట్నర్ అన్నీ అర్థం చేసుకొని ఇప్పుడు వాళ్ళు అన్ని పరిస్థితులను కూడా చక్కబెట్టడానికి
ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా పాజిటివ్గా చేసుకోవడానికి చాలా స్ట్రాంగ్గా వీళ్ళు కూడా డిసైడ్ చేసుకుంటారు. ముందు ముందు వీళ్ళ లైఫ్ని సరిగ్గా చేసుకోవడానికే ప్రయత్నాలు అనేది కూడా చేస్తుంటారండి. సో మీరు కోరుకుంటున్నట్టుగానే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఆఫర్ అనేది మీ పార్ట్నర్ ఇవ్వబోతున్నారండి. ఓకే, మీరు రియల్గా మీరే పార్ట్నర్ అయితే కనుక ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు. సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, ప్రస్తుతం మిమ్మల్ని వదిలేశారు, సపరేషన్లో ఉన్నారు. ఓకే, మీకు సపరేషన్లో ఉన్నారండి మీ పార్ట్నర్. అండ్ డ్రీమ్, మీరు మీ పర్సన్కి డ్రీమ్ పార్ట్నర్, మీరు కూడా మీకు కూడా మీ పర్సన్ డ్రీమ్ పార్ట్నర్. సో ఎవ్రీ టైం మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ మీ పార్ట్నర్ ఎప్పుడు మీకు ప్రపోజ్ చేస్తారా, ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారా, ఎప్పుడు మీతో హ్యాపీగా ఉంటారని చెప్పేసి మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది మీకు జరగబోతుందని మీకు యూనివర్స్ కూడా చెప్తున్నారండి. ఈ సపరేషన్ అనేది వెళ్ళిపోతుంది. అంటే లాంగ్ డిస్టెన్స్, ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు కదా, ఆ సపరేషన్లో నుంచి మీకు మీ పార్ట్నర్ మళ్ళీ మీ వైపు వస్తున్నారని యూనివర్స్ మీకు చెప్తున్నారు. ఇదంతా కంప్లీట్ అండి. ఒక నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళారు. ఇది ఒక ఏమంటారండి, ఇది ఒక పార్ట్ అనుకోండి. ఇక ఇప్పుడు వరకు జరిగిందంతా ఒక పార్ట్, వాళ్ళ లైఫ్ నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అనేది అంతా కూడా ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో ఇది కూడా ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయిపోయారండి. తప్పకుండా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ కానీ చేయడము, లేదనంటే డైరెక్ట్గా మీ దగ్గర కూడా రావచ్చండి. సడన్ మీటింగ్ కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ కూడా వచ్చిందండి, మీకు జస్టిస్ కార్డు కూడా వచ్చింది. నేను ఇక్కడే ఉన్నాయే తీస్తున్నా చూడండి, ఇక్కడ జస్టిస్ కూడా వచ్చింది. ఎందుకంటే మీ పార్ట్నర్ మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వల్ల హార్ట్ బ్రేక్ అయిపోయిందండి. హార్ట్ బ్రేక్ అయింది మీకు దూరం అయిన తర్వాత. ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల కూడా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకా ఎక్కడ తిరిగి వస్తారండి, తప్పకుండా మళ్ళీ వెనక్కి రావడం అనేది జరుగుతుంది. జస్టిస్ కూడా దేవుడు ఇస్తున్నాడండి. ఖచ్చితంగా మీ పార్ట్నర్ యాక్షన్ మోడ్లోకి వస్తున్నారు. ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలనే చూస్తున్నారు. సో యాక్షన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్. కాకపోతే మీ పార్ట్నర్ కొంచెం ఈగో ఎక్కువ అండి. ఓకే, ద ఈగో పర్సన్, మీ పర్సన్ స్టబ్బర్న్ పర్సన్, కొంచెం టైం తీసుకుంటారు. బట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండి. ఈ కానీ షీ కానీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్స్. దే నో హౌ టు మేక్ దేర్ లైఫ్ బ్యూటిఫుల్. అంటే వాళ్ళ లైఫ్ని ఎట్లా మలుచుకోవాలో కూడా వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళకు ఇప్పుడు అంటే కర్మ వచ్చినప్పుడు ఏం చేస్తారండి, చచ్చినట్టు వీళ్ళు ఏదైతే జరగాలో లైఫ్లో అది జరుగుతుంది. వీళ్ళ చేతిలో కూడా ఏమి ఉండదు. సో ఎప్పుడైతే ఆ కర్మ అనేది వెళ్ళిపోతుందో అప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న మబ్బులన్నీ కమ్ముకున్న మబ్బులన్నీ తొలగిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ అలర్ట్ అయిపోయి మళ్ళీ ఆలోచనలు చేసుకొని వీళ్ళ లైఫ్లో వీళ్ళు అర్థం చేసుకొని వెనక్కి వస్తారు. ఇక్కడ హైప్రిస్టిస్ అనేది ది హైప్రిస్టిస్ కార్డ్. అంటే ఇప్పుడు నిజాలు తెలుసుకుంటారండి వీళ్ళు. నిజాలు ఏంటి, ఏమిటి అబద్ధం, ఏది నిజం అనేది కూడా వీళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్ అనేది కూడా వస్తుంది. అండ్ జడ్జ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉందండి వీళ్ళకి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా వీళ్ళకి తెలుసు. బట్ స్టిల్ ఏంటంటే మీతో ఒక ఈగో ఇష్యూస్తోనో, మీతో మిస్అండర్స్టాండింగ్తోనో మీకు బుద్ధి చెప్పాలని వాళ్ళు అనుకుని వెళ్తారు, కానీ వీళ్ళకి బుద్ధి వచ్చిందండి ఇక్కడ. ఇక్కడ చూడండి, పెళ్లి బంధానికి అనేది ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది చివరికి. ఓకే, శుభం కార్డు అయితే తప్పకుండా పడుతుందండి. ఇక్కడ టైం రావాలండి, దేనికైనా కూడా ఒక టైం అనేది రావాలి. ఆ టైం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మనకి పాజిటివిటీలోకి వస్తుంది. ఇది మీరు బిలీవ్ చేస్తే తప్పకుండా జరుగుతుందండి. కొట్టి పారేయద్దు దేన్ని కూడా యూనివర్స్ని కొట్టి పారేయదండి. మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ లైఫ్లో పాజిటివిటీ వస్తుందని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది మీకు ఈరోజు హీలింగ్ అండి. స్ట్రాంగ్గా ఉండండి, బీ పాజిటివ్, ఆల్వేస్ థింక్ పాజిటివ్. మనం పాజిటివ్గా థింక్ చేస్తేనే మనకి పాజిటివ్ థింగ్స్ మన లైఫ్లోకి వస్తాయి. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే మీ లైఫ్లోకి నెగిటివిటీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీరు పాజిటివిటీ ఆహ్వానిస్తే పాజిటివిటీ వస్తుంది, నెగిటివ్ని ఆహ్వానిస్తే నెగిటివిటీ వస్తుంది. ఎప్పుడు కూడా ఏడవడం, బాధపడటం ఇవన్నీ చేయకుండా మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సనే వస్తారు, తప్పకుండా వస్తారు అని చెప్పేసి ఎవ్రీ టైం మీరు ఆలోచనలలో మీ పార్ట్నర్ ఉండేలాగా చూసుకుంటే మీ పార్ట్నర్ మైండ్లో కూడా టెలిపతిక్ ద్వారా తప్పకుండా మీ పార్ట్నర్కి మీ ఆలోచనలు వస్తుంటే పాజిటివ్గా, మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఆలోచనలు వస్తాయి. మీ గొడవలు గుర్తు చేసుకుంటే వాళ్ళు కూడా గొడవలే గుర్తొస్తాయి. దానివల్ల డిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది. సో ప్రేమతోనే గెలవాలండి. మీకు ప్రేమ కావాలా, ప్రేమను అందించండి. ప్రేమ కావాలంటే ప్రేమతోనే గెలవాలి తప్ప కొట్లాటతో, మనస్పర్ధలు, అనుమానాలు, ఓవర్ పొసెసివ్నెస్ ఉండకూడదండి. ఒక పర్సన్ మీద కంప్లీట్గా ఓవర్ పొసెసివ్ కూడా ఉండకూడదు. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. మీరు బాగా మంచి మెచ్యూర్డ్ పర్సన్సే కదా అందరు కూడా. సో ఇప్పుడు ఈరోజు యూనివర్స్ ద్వారా నేను మీకు ఏంజిల్ ఆన్సర్స్ కూడా ఇస్తానండి. ఏంజిల్ అసలు మీకు ఏం చెప్తున్నారో కూడా మనము చూద్దాం. ఏంజిల్ ఆన్సర్స్ కూడా మనం చూద్దామండి. ఏంజిల్ మీకు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజిల్స్, మీరు నాకు కరెక్ట్గా మా వ్యూవర్స్కి ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఎలాంటి హీలింగ్ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు, మా వ్యూవర్స్కి ఎలాంటి హీలింగ్ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏంజిల్స్ సక్సెస్. సో మీరు సక్సెస్ఫుల్గా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో
అది సక్సెస్ఫుల్గానే అవుతుంది, మీరేం వరీ అవ్వద్దని చెప్పేసి ఏంజల్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నారండి. ఏంజల్ స్పిరిట్స్ కూడా మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నారు. నేను చెప్తానండి. ఫర్గివ్నెస్ అనేది ఇవ్వండి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్, పీస్ఫుల్ రెజల్యూషన్. సో సేమ్ అండి, మనకు నిన్న మొన్న అప్పుడు కూడా సేమ్ గైడెన్స్ ఇచ్చారు. ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఫ్రమ్ అదర్స్, లెట్ గో. ఓకే, సో ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారంటే సక్సెస్ అండి. మీరు ఇప్పుడు మనం ఏదైతే రీడింగ్లో మనం చెప్పుకున్నామో ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఫర్గివ్నెస్, డోంట్ స్టాప్ అండి, డోంట్ స్టాప్, చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఓకే, చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అని అంటే ఏంటి, ఈ పర్సన్ వదిలేసి వేరే దారిలోకి వెళ్ళండి అని అర్థం కాదండి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ లైఫ్లోకి రండి. లెట్ గో, ఏదైతే మైండ్లో ఉందో అదంతా కూడా వదిలేసేయండి. ఇప్పుడు ఉన్న నెగిటివిటీ అంతా కూడా వదిలేసేయండి, పాజిటివ్గా ఆలోచించండి. చూజ్ ఎ న్యూ డైరెక్షన్ అండ్ డోంట్ స్టాప్. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే పర్సన్ గురించి ఆలోచనలు ఆపకండి, బట్ ఎలా ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి అని చెప్పేసి మీకు యూనివర్స్ చెప్తున్నారు. అండ్ అలాగే పీస్ఫుల్ రెజల్యూషన్, టేక్ ఏ పీస్ఫుల్ రెజల్యూషన్. మీరు ఎప్పుడైతే కొట్లాటలు గొడవలతో ఉంటే వర్కౌట్ కాదండి. పీస్ఫుల్ రెజల్యూషన్సే తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనకి పాజిటివ్గా ఉండాలి మీ పర్సన్తో లైఫ్ అని అంటే మీరు కూడా పాజిటివ్గానే మీ అడుగులు అనేటివి ఉండాలండి. ఫర్గివ్నెస్, మీరు మీ పార్ట్నర్ని క్షమించేయాలండి. క్షమించేస్తేనే మరి మీకు ఆ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే వేరే వాళ్ళ హెల్ప్ కూడా అడగండి. లైక్ నేను టారో రీడర్ అండి, నా హెల్ప్ అడగండి, మీకు నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నో నీడ్ టు వరీ. ఇంప్రూవింగ్ హెల్త్. ఓకే, ఇప్పుడు ఈ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుందండి. మీరు కనుక ఇట్లాగా ఉంటే మీరు ఎంత చేసినా కూడా మీ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించండి. ఓకే, ఎస్. సో ఇంప్రూవింగ్ హెల్త్, ఎస్. సో ఇప్పుడు మీరు కనుక హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసి మీ లవ్, సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీ లైఫ్లో పాజిటివిటీ అనేది వస్తుందండి. పాజిటివ్గా ఉంటేనే ప్రతిదీ కూడా జరుగుతుంది. ఓకేనా, సో క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అండి. అండ్ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మెసేజ్ కామెంట్ ఒకటే. ఓకే, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు రెజనేట్ అయ్యే వీడియోస్ చాలా వరకు ఉన్నాయండి మన దగ్గర. సో మీరు చూడొచ్చు. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే టేక్ యువర్ పర్సనల్ రీడింగ్. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్లో ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా తొందరగా శుభం కార్డ్ పడుతుందండి. ఒక స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయటపడతారు. దానివల్ల మీకు నష్టం ఏం లేదు కదండి. మీరు ముందు ఏం చేయాలనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రీడింగ్లో మొత్తం కంప్లీట్గా పాజిటివ్గా వచ్చింది కదా అని చెప్పేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు మీకు లైఫ్లో పాజిటివ్ రీడింగ్గా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మేజర్ ఆఫ్ ది ఎనర్జీస్ మనకి పాజిటివ్ అయ్యే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి రీడింగ్లో పాజిటివిటీయే వస్తుంది. సో జరుగుతుంది అనేసి. కాకపోతే అది ఒక 60 to 70% ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే ఇది రెజనేట్ అవుతుంది. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీరు అసలు ఏ సిచ్యువేషన్లో ఉంది ప్రస్తుతము, అది ఈ మనస్పర్ధలు అనేటివి ఎంతవరకు వెళ్ళాయి, ఎక్కడ ఉంది మీ సిచ్యువేషన్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా మీకు ఏం జరగబోతుందో కూడా మీకు యూనివర్స్ ద్వారా ఒక గైడెన్స్ అనేది ఇవ్వబడుతుందండి. ఓకేనా, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ నైస్ డే, బీ పాజిటివ్ అండి. థ్యాంక్ యూ.